హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ ఎవరైనా ఏమైనా ఇట్లా మీద ఏమైనా దయ్యం పట్టిన ఏమైనా మంత్రాలు వేసినా కూడా ఈ చెట్టు కాడ కట్టేస్తారు. చెట్టు కాడ కట్టేస్తే అందరి ఎవరి బాధలు పోతాయని నమ్మకం. గుడి చూడండి, బేతాల స్వామి దగ్గరికి వెళ్ళే దారి. అంటే అక్కడికి వెళ్ళి మన కోరికలు కోరుకొని కాయన అతికిస్తే అతుకుతుంది అన్నమాట. అట్లనే అక్కడ ఇట్లా తలకాయ గోడకు పెట్టి మనం మొక్కుకోవాలి. అక్కడ పండుకునే వెయిటింగ్ హాల్. మెయిన్ గుడి ఇది. అటు సైడ్ ప్రసాదాలు ఉంటాయి. ఇక వాటర్ది స్నానాలు చేసే సైడ్ అటు సైడ్ వెళ్ళాలి. ఇక జనాలు చూడండి ఎంతమంది వచ్చారో. ఈరోజు ట్యూస్డే. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. మన గిటు ఒకటే ఇక అటు పోయి అటే పోడు మళ్ళీ టచ్ లేదు. పాట ఆడిపోతుంది. దాంట్లో కింద కూడా ఉన్నది. మన అక్కడ దగ్గర ఉంది. ఇంత జనాలు పాపని చూపిరా. పాపని చూపి. వచ్చిన పాప చాలా క్యూట్ ఉంది కదా. బాగుంది కదా పాప. ఆయన నవ్వుతున్నాడు పాపని చూసి. లొకేషన్ అదే చెట్టు, మెయిన్ చెట్టు. ఏమైనా బాధలు ఉంటే పోవడానికి. ఓకేనా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొండగట్ట జొన్న ఫోటోలు కూడా దిగారు. అంటే లోపలికి అలో చేయరు అనమాట, బయట ఉండే దిగాలన్నమాట. అట్లా ఇక్కడికి స్నానాలు చేసే స్థలం. ఇటు బేతాల స్వామి మరీ చెప్తున్నా. బేతాల స్వామి పండుకునే వెయిటింగ్ హాల్ 2-3 ఉంటాయి. ఇక్కడ స్టే చేయొచ్చు. ఇట్లా ఉంటుంది లొకేషన్. ప్రతి ఒక్కరైతే చూసి ఈ స్థలానికి రండి. ఇక్కడ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ కూడా పడుకుంటారు. ఈడేందుకు ఇట్లా బయట వేసుకున్నారు అనుకోకండి. ఈడ కూడా నైట్ పడుకుంటారు. ఓకేనా. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి అయితే వదిలేయకండి. ప్రతి ఒక్కరు రండి, దీన్ని విజిట్ చేయండి. మళ్ళీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే కోతుల ముందు అన్ని తినొద్దు. తింటే గుంజుకపోతాయి. ఓకేనా. థ్యాంక్ యూ.